పరిష్కరించాలి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పంపించాలి కాంట్రాక్ట్ కార్మికులందరినీ వెంటనే పంపించాలి కాంట్రాక్ట్ కార్మికులందరినీ వెంటనే అమలు చేయాలి 12వ పిఆర్సీని వెంటనే అమలు చేయాలి 12వ పిఆర్సీని వెంటనే అమలు చేయాలి 12వ పిఆర్సీని వెంటనే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిఎల్సి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు 24వ తేదీ స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు మరియు పర్మనెంట్ అలాగే డైలీ వేజెస్ కార్మికులందరూ కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, మీరు అధికారంలోకి రాకముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని పర్మనెంట్ చేస్తాం, పర్మనెంట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తాం, 12వ పిఆర్సీని వెంటనే అమలు చేసి కార్మికులకు జీతాలు పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి వాగ్దానాలు చేసి ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తాం. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కానీ పర్మనెంట్ కార్మికులు కానీ మీరు ఏమైనా చేశారంటే అది శూన్యం. కాబట్టి ఇప్పుడైనా మేల్కొనాలి ప్రభుత్వం. మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అబ్కాస్లో ఉన్న 1,07,028 మంది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్థానికంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు, డైలీ వేజెస్ కార్మికులు జీతాలు లేక తణుకులాడుతున్నారు. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులకు పిఎఫ్ సమస్యలు కానీ ఇంకా మిగతా సమస్యలు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అలాగే ఇక్కడ లోకల్లో మా కార్మికులకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి, మేము ఇల్లు నిర్మించుకుంటాం, ఇల్లు నిర్మించి మీరే ఇవ్వాలని చెప్పి మేము అది కూడా ముఖ్యమైన ఒక డిమాండ్ కూడా మేము తీసుకొచ్చాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేసి అలాగే మున్సిపాలిటీ స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్ అంటే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు తప్పవని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఆ క్రమంలో మదనపల్లి అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉందో ఏ మాత్రం మున్సిపల్ కార్మికులకి ఎటువంటి బెనిఫిట్ ఇవ్వకన్నా ఏదైతే అవుట్సోర్సింగ్ కార్మికులని రెగ్యులర్ చేస్తామని చెప్పారో ఆ మాట తప్పడం, అదేవిధంగా డైలీ వేజెస్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులందరినీ అవుట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తిస్తామని చెప్పన్న ఆ మాట తప్పడం, అదేవిధంగా స్కూల్ స్వీపర్లు వాచ్మెన్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులని కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పని మాట తప్పడంతో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం ఈ నెల 20వ తారీఖు నుంచి పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని మర్చిపోయిందో ఆ మర్చిపోయిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,000 మంది మున్సిపల్ కార్మికులని రెగ్యులర్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మున్సిపల్ శానిటేషన్ విభాగంలో పనిచేస్తా ఉన్నారో గతంలో కరోనా కానీ అంతకుముందు పేగు వ్యాధి వచ్చినప్పుడు కానీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులే దేవుళ్ళు అని చెప్పన్న ఈ ప్రభుత్వాలు ఈ పొద్దు ఏమాత్రం మున్సిపల్ కార్మికుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఏదైతే సమస్య వస్తుందో ఆ సమస్య కోసం మున్సిపల్ కార్మికుల సేవలు కావాలి, ఆ కార్మికులకు రావాల్సిన ఎటువంటి బెనిఫిట్ ఇవ్వరా అని చెప్పని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇదే లోకేష్ గారు అన్నమయ్య జిల్లాకు వచ్చినటువంటి లోకేష్ గారు గట్టు ప్రాంతంలో మున్సిపల్ కార్మికులు వెళ్ళి అడిగితే నేను వచ్చిన 2 నెలల్లో మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తారని చెప్పన్నారు. ఈ యువకాలంలో నారా లోకేష్ ఇచ్చిన మాట ఎక్కడ పోయిందని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, అదేవిధంగా మదనపల్లి పట్టణం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానీ పట్టణాలు కానీ పెరుగుతున్న క్రమంలో కార్మిక సంఖ్యను పెంచండి,
కార్మికుల మీద పడుతున్న భారాన్ని తగ్గించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆ కార్మికులకి ఫుల్ టైం పార్ట్ టైం లేకుండా సమానంగా ఫుల్ టైం వర్కర్లుగా వాళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాం. దాదాపుగా ఈ మదనపల్లి మున్సిపాలిటీలో దాదాపుగా డైలీ వేజెస్ కార్మికులకి 5 నెలల 10 రోజులు జీతం పడలేదు. ఆ జీతాలు కూడా వెంటనే ఇక్కడ ఉన్న కమిషనర్ గారు, అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. ఈ మదనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న జీతాల విషయం వెంటనే అమలు చేయాలని చెప్పారు. అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లకి 4 నెలలు జీతాలు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల రేపు జూలై 7వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.